గురూజీ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ, మీ పాదాభివందనం. మా ఆశీస్సులో ఉంటుంది. గురుగారు, ఏం పని చేస్తారు మీరు? అడగాలనుకున్నాను గురుగారు. ఉమ్? ఆర్థిక పరిస్థితుల గురించి అడుగుదాం అనుకుంటున్నాను గురుగారు. చెప్పండి. నేను ఒక చిన్న టీవీ మెకానిక్ గురుగారు. ఓకే. ప్రస్తుతానికి అమ్మక సంపాదించిన ఇంట్లోనే ఉంటున్నాను. నేను సొంతంగా ఇల్లు కట్టుకోగలనా అని అదొక ఆశ. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు గురుగారు? ఎన్ని సంవత్సరాల నుంచి టీవీ మెకానిక్ పని చేస్తున్నారు? నేను 1992 నుంచి చేస్తున్నాను గురుగారు. అప్పటి నుంచి సొంతంగానే పెట్టుకున్నాను. 92 నుంచి పెళ్లి కాగానే 92లో పెళ్లి అయింది. ఆ సంవత్సరం నుంచి సొంతంగా పెట్టుకొని చేస్తున్నాను గురుగారు. ఇప్పటిదాకా ఏం సంపాదన చేసింది లేదు, ఇల్లు కట్టింది లేదు? లేదు గురుగారు, ఎంత సంపాదించినా అక్కడికక్కడికే అవుతున్నాయి, మళ్ళీ అప్పులు అవుతున్నాయి. రాత్రి సంపాదిస్తాను, తెల్లారిసరి ఖతం అయిపోతాయి. నెలకి ఎంత ఉంటుంది దాదాపు సంపాదన? ఎంతవరకు చేస్తారు బిజినెస్ మీరు? ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అయితే 10-15 వరకు వస్తుంది గురుగారు. 10 నుంచి 15 వేలు ఇన్కమ్. 15,000 వరకు వస్తుంది గురుగారు. దాంట్లో ఇల్లు, భార్య, పిల్లలు, ఖర్చు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళే గురుగారు. పెద్ద బాబు వచ్చేసి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఒక పాప వచ్చేసి 10th క్లాస్ చదువుతున్నది. అద్దె కట్టాలి. అదేం లేదు గురుగారు, సొంత ఇల్లే, అమ్మ కట్టిన ఇల్లే. మీరు రిపేర్ చేయడం, దుకాణం ఎక్కడ ఉంటుంది? ఇల్లు దుకాణం ఒకటే గురుగారు. అందుకే పర్వాలేదు, జరుగుతుంది. లేదు అంటే జీవితం కష్టమైపోయేది. అదే గురుగారు, నా బాధ అదే. పిల్లల్ని చదివించుకుంటూ అమ్మ మీద ఆధారపడి నేను ఇది ఎప్పుడు పైకి వస్తానా అని అదే ఆశ గురుగారు. అది ఇప్పుడు అమ్మ మీద ఆధారం ఏం పడలేదు. మీరు కష్టపడుతున్నారు, భోజనం పెడుతున్నారు, కర్తవ్యంగా చూసుకుంటున్నారు, అంతే కదా? ఎంతమంది టోటల్ మీ అమ్మగారి పిల్లలు? అమ్మ కూడా నాతో ఉండట్లేదు. అమ్మ కూడా వేరే అలాగానే ఉంటుంది. ఎందుకలా? ఏమన్నంటే నీకే కుటుంబ పోషణే కష్టం బిడ్డ, నన్ను ఏడ చూడగలదు, నా కాళ్ళ మీద నేను నిలబడతానులే, నా శక్తి తగ్గినప్పుడు నీ తనకు వస్తా బిడ్డ, నీ బాధ నీకే ఉంది కదా అంటది. చూడండి, ఇలాంటి తల్లి మంచి తల్లి, మంచిగానే ఆలోచిస్తుంది పాపం. ఆమెకి ఎంత వయసు ఇప్పుడు దాదాపు? అమ్మ 70 ఉంటది. నాన్న కాలం చేశాడు, 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అమ్మ జీవితం ఎలా గడుస్తుంది? అమ్మ యాత్ర బస్సులు కాంట్రాక్ట్ పడుతుంది. యాత్ర బస్సులు తీసుకుంటూ యాత్రల్లో గైడ్ గా చూపెట్టి తీసుకొస్తుంది. అన్ని పుణ్యక్షేత్రాల్లో తిరిగేసినట్టున్నా మీ అమ్మగారు అయితే. మొత్తం భారతదేశం నేను కూడా తిరిగాను గురుగారు. అమ్మ పుణ్యాన్న నేను కూడా అంతా భారతదేశం తిరిగి వచ్చాను. మొన్ననే అమ్మ శ్రీలంక కూడా పోయి వచ్చింది శాంకరీదేవికి. నాకు కూడా కష్టంగా ఉంది బిడ్డ, నేను కూడా నీ దానికి వచ్చి ఇంకా కష్టపెట్టలేను అది అన్నట్టుగా రాలేదు. ఇంకా మీకు దాదాపు ఇంకా 4 సంవత్సరాలు అంత మంచిగా లేదు టైం. ఇంకా 4 సంవత్సరాలు గురుగారు? 4 సంవత్సరాలు 2019-20 నుంచి మీకు మంచి యోగాలను కలిసి వస్తాయి. బుధ దశ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అభివృద్ధి అనేది ఉంది మీ యోగంలో. బాధపడకండి. మీ కొడుకు మంచి ఎడ్యుకేషన్ చేసి అతను డెవలప్ చేయండి, కూతురికి పెళ్లి చేస్తారు, ప్రాబ్లం లేదు. లైఫ్లో అప్పులు చేయకండి. అంటే మీకు దగ్గరలో ఎక్కడ నదీ తీరం ఉందా? దగ్గరలో లేదు గురుగారు. ఇక్కడ కాళేశ్వరం దగ్గరనే ఉంటది గురుగారు. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది కాళేశ్వరము? 140-180. మొన్న పుష్కరాలు పోయి. ఓకే, మీరేం చేయాలంటే 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఈ బొగ్గులు తెలుసు కదా, బొగ్గులు తెలుసు. బొగ్గుల్ని 3 దోసళ్ళ బొగ్గులు, నల్ల బొగ్గుల్ని అలా నీటిలో వదిలేసి వచ్చేయాలి 3 నెలలకు ఒకసారి. అలా సంవత్సరానికి 4 సార్లు చేస్తూ ఉండండి. మీ సంకల్పం ఒకటే, నాకి అప్పులు కాకూడదు అని. జీవితంలో మళ్ళీ అప్పులు ఉండవు మీకు, ఏదో ఒక రకంగా తీర్చేస్తారు. ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మీ దగ్గర ఎంత డబ్బు వచ్చినా లేదు, డబ్బులు కూడా లేదు. 4 సంవత్సరాలు లాగే కడుపుని మీ అబ్బాయి మీరు ఇద్దరు కష్టపడి మళ్ళీ ఇల్లు కడతారు, మంచిగా ఉంటారు, ప్రాబ్లం లేదు.